త్రీ డెల్ట్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే ఈ 3 ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కేబుల్ లాటరల్ రైజెస్. ఈ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ మన హిప్ కంటే కిందికి ఉండాలి, లేదంటే మీ ఆర్మ్ ఇట్లా పెట్టినప్పుడు 90 degrees యాంగిల్ రావాలన్నమాట కేబుల్ కి అండ్ మీ హ్యాండ్ కి. వన్ స్టెప్ సైడ్ కి వచ్చి దాని తర్వాత ఫుల్ స్ట్రెచ్డ్ పొజిషన్ నుంచి ఆర్మ్స్ లైట్ గా బెండ్ పెట్టుకొని, చాలా మంది ట్రాప్స్ ఇన్వాల్వ్ చేసేస్తారు. సో ఇట్లా స్వింగ్ చేస్తూ ఉంటారు, అట్లా చేయకండి. లైట్ వెయిట్ పెట్టుకొని 12 to 15 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి స్లోగా. ఇట్లా ఎవ్రీ రెపిటేషన్ సేమ్ రావాలన్నమాట మొత్తం. అండ్ మీ ఎల్బోస్ ఫస్ట్ పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లా చాలా మంది ఫోర్ ఆర్మ్ పైకి లిఫ్ట్ చేస్తారు, ఇట్లా దానివల్ల ఫ్రంట్ డెల్ట్ ఎక్కువ టార్గెట్ అవుతుంది. సో ఇది ఎల్బో అప్ ఫస్ట్, దెన్ యువర్ ఎంటైర్ ఆర్మ్. ఇట్లా స్లోగా హోల్డ్ చేసి అండ్ స్ట్రెచ్ చేసి అగైన్ హోల్డ్ ఇట్ ఫర్ 1 second, దెన్ స్లోలీ టేక్ ఇట్ డౌన్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మిషన్ షోల్డర్ ప్రెస్. ఇది నార్మల్ గా అందరు చేస్తారు అండ్ ఈజీ ఎక్సర్సైజ్ కూడా. సో దీంట్లో మీరు ఏం చేయాల్సింది ఏంటంటే 8 to 12 రెపిటేషన్స్ లోపలనే చేయడానికి ఏం చేయండి. అప్పుడే మీ ఫ్రంట్ డెల్ట్స్ అనేవి మంచిగా ఎంగేజ్ అవుతాయి. యా, విల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ ఫర్ అవర్ రేట్ డెల్ట్స్. లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ రేట్ డెల్ట్స్ వచ్చేసి కేబుల్ రివర్స్ స్లైస్. ఎస్, ఫస్ట్ మీ కేబుల్ ప్లేస్మెంట్ అనేది మీ ఐ గేజ్ కి స్ట్రైట్ ఉండాలి. ఐ లెవెల్లో పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత బోత్ సైడ్స్ హోల్డ్ చేసి 1 step బ్యాక్ వస్తారు. దెన్ ఆర్మ్స్ స్ట్రైట్ పెట్టి స్లైడ్ బెండ్ చేయండి. మీ ఎల్బోస్ నుంచి బ్యాక్వర్డ్ తీసుకొని రానికి ట్రై చేయాలి ఇట్లా. అండ్ కీప్ యువర్ చెస్ట్ అప్ అండ్ దెన్ స్లోలీ టేక్ దెమ్ బ్యాక్ అండ్ అగైన్ పుల్. దీంట్లో చాలా తక్కువ వెయిట్ పెట్టుకోవాలి మీరు. ఎక్కువ వెయిట్ పెట్టుకుంటే మాత్రం లేపడం కష్టం. అండ్ ఎల్బోస్ మీద ఎక్కువ ట్రిగర్ అవుతుంది అండ్ ట్రైసెప్ ఎంగేజ్ అయిపోతుంది. సో వెయిట్ మోడరేట్ పెట్టుకోండి. 15 కంటే ఎక్కువ రెపిటేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంతే, సింపుల్. మీరు ఎక్కువ వెయిట్ పెట్టుకుంటే ట్రాప్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మోడరేట్ వెయిట్ అండ్ 15 to 20 రెపిటేషన్స్. గివ్ ఇట్ అ ట్రై అండ్ డూ ఫాలో ఫర్ మోర్.